అంటోంది సాక్షి. నిరంతర కథనాలు డిఎస్సి మీద రాసుకొస్తుంది. తాజాగా మెగా డిఎస్సి 2025 పేరుతో భారీ స్కామ్ చంద్రబాబు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ వేసిందా, ప్రణాళిక ప్రకారం నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు నిలువున ముంచేసిందా అంటే డిఎస్సి దరఖాస్తు ప్రక్రియ నుంచి ఉద్యోగాల భర్తీ వరకు జరిగిన పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తుంది. వాస్తవానికి డిఎస్సి పరీక్ష పూర్తయిన తర్వాత మెరిట్ లిస్టుల్ని జిల్లా ఎంపిక కమిటీ డిఎస్సీలకు అందించాలి. కానీ అంతా తామే చేస్తామని పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయం మొత్తం ప్రక్రియను చేతిలోకి తీసుకుంది. పరీక్ష నిర్వహణలో లోపాలు ఉన్నాయని, తమకు అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన అంతా సక్రమైనట్టు బొకాయించింది. దరఖాస్తు ప్రక్రియ మొదలు ఉపాధ్యాయ పోస్టుల ఉద్యోగాల భర్తీ వరకు అంతా తన చేతిలోనే పెట్టుకున్న ఉన్నతాధికారులు పరీక్ష నిర్వహణలో కీలకమైన విధుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించడం విస్మయం కలిగిస్తుంది. వాస్తవానికి డిఎస్సి పేపర్ తయారీని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి చూస్తుంది. ప్రశ్నల తయారీ, జవాబు పత్రాలు వ్యాలిడేషన్ ఎంతో కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థల మధ్య చేపట్టాలి. కానీ మొత్తం ప్రక్రియను కాంట్రాక్ట్ ఉద్యోగి చేతిలో పెట్టడం గమనార్హం. అంతకుముందే టెట్ కన్వీనర్ తొలగించి ఆ బాధ్యతలు మరొకరికి అప్పగించడం కూడా సర్కారు పాత్రపై అనుమానాలు బలం చేకూరుస్తోంది. వాస్తవానికి ఏపీ టెట్ కన్వీనర్గా ఉండే అధికారి డిఎస్సి కూడా కన్వీనర్. టెట్ సెల్కి విద్యాశాఖలోని జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారిని ప్రభుత్వం టెట్ కన్వీనర్గా నియమించింది. అయితే టెట్ పరీక్షలు ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఆయన ఆ బాధ్యతల నుంచి ఉన్నఫలంగా తొలగించి ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ని కన్వీనర్గా నియమించింది. దీంతో టెట్ నిర్వహణ, డిఎస్సి పేపర్ తయారీలు ఒకే అధికారి కొనసాగడం. అనంతరం ఎస్సీఈఆర్టీలో కేవలం కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి నవీన్కి కేవలం డిఎస్సి ప్రశ్నల తయారీతో పాటు వాటిని ఆన్లైన్ చేయడం చేసి బాధ్యతలు అప్పగించారు. అతను కూడా డిఎస్సికి హాజరవుతున్నాడని తెలిసిన అధికారులు అదే విధుల్లో కొనసాగించడం కోసం మెరుపు. అసలు రహస్యంగా జరగాల్సిన కీలక విధుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగిని ఎలా నియమించారన్నది పెద్ద ప్రశ్న. ఫలితాలు విడుదల కాగానే కాంట్రాక్ట్ ఉద్యోగి నవీన్ కృష్ణ జిల్లా సోషల్ స్టడీస్ టాపర్గాను టీజీటీలో 6వ ర్యాంకు సాధించడంతో లీకేజీ వ్యవహారం బయటపడింది. దీంతో పరువు పోతుందేమని భయపడిన అధికారులు అతను బెదిరించి విధుల నుంచి తొలగించినట్టు సమాచారం. దీంతో నవీన్ తనకు అన్యాయం జరిగిందో హైకోర్టు ఆచరించడంతో విషయం బయటికి రాకుండా అతన్ని తమదైన శైలిలో సముదాయించినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో భారీగా నగదులు చేతులు మారాయన్న విమర్శలు విద్యాభవన్లో చక్కలు కొడుతున్నాయి. లీకేజీ వ్యవహారం దాచేందుకు అధికారులు తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు. జిల్లా స్థాయిలో జరగాల్సిన ఎంపికల ప్రక్రియను తమ చేతుల్లో తీసుకున్నారు. జిల్లా సెలక్షన్ కమిటీలను కేవలం ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకే పరిమితం చేశారు. డిఎస్సి నియామకాలు తొలగించి అనేక అవకతవకలకు పాల్పడిన చంద్రబాబు ప్రభుత్వ కుట్రలో మరో కోణం ఇది. కాల్ లెటర్ల జారీలో టెస్టింగ్ల పేరుతో ఉపాధ్యాయ ఉద్యోగార్థులు భౌతికంతో ఆడుకుంది. ఒకే కేటగిరీకి చెందిన వారిలో ముందు వెనక ఉన్న వారికి లెటర్లు పంపడం, మధ్యలో ఉన్న వారికి ఇవ్వకపోవడం గమనార్హం. దీంతోపాటు అభ్యర్థులు డిఎస్సి మార్కులు రోజుకో విధంగా మార్చేసింది. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పాస్ అయినట్టు ప్రకటించి తర్వాత వెబ్సైట్ నుంచి డేటా తొలగించి నాట్ క్వాలిఫైడ్ అని ప్రకటించింది. ప్రత్యేక భాగంలో ట్రస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీల ఉద్యోగాలకు ఎసరు పెట్టి ఎత్తుగడ వేసింది. ఈపీటీ అవసరం లేదని నోటిఫికేషన్లు ప్రకటించేందుకు అనుగుణంగా హాల్ టికెట్ ఇచ్చి పరీక్ష నిర్వహించింది. తర్వాత ఈపీటీ పాస్ అవ్వలేదని కాల్ లెటర్లు నిలిపేసింది. మేము మెరిట్ లిస్టులో ఉన్న కాల్ లెటర్లు రాలేదంటూ వేల మంది అభ్యర్థులు జిల్లాల కౌన్సిలింగ్ సెంటర్ల వద్ద ఆందోళన చేస్తే అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం రాజకీయ రంగుపుల మీద తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. డిఎస్సి నోటిఫికేషన్ దగ్గర నుంచి కాల్ లెటర్ల జారీ, సర్టిఫికెట్ల పరిశీలన వరకు అభ్యర్థుల జీవితాన్ని ఫణంగా పెట్టి రీతిలోనే ప్రక్రియ నిలిచింది అన్నటువంటిది హైలైట్ చేసింది.